న్యూస్ అలర్ట్స్. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామనే ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేయండి అంటూ కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని మండిపడ్డారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామని అనుకుంటున్నారని తెలిపారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ళ విగ్రహం కాదన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు. చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేయండి అని హెచ్చరించారు. సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈ రోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా, శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా, రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈ రోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అనంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడారు. అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు. సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిండ్రు. అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు. అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు? సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై కాంగ్రెస్ పగటి దొంగలా దొరికిందని విమర్శించారు. 17,13,000 మందికి రుణమాఫీ చేయలేదని స్వయంగా మంత్రి ఉత్తమ్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ముందు 31,000 కోట్లు పూర్తిగా చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఇది ఏ తేదీలోపు చేస్తారో స్పష్టంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రుణమాఫీ పూర్తయిందని డ్యాన్సులు చేస్తున్నారు, మంత్రులు మరోలా మాట్లాడుతున్నారు. సీఎం చెప్పింది అబద్దమని ఉత్తమ్ మాటలతో అర్థమవుతోందని జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంగా ఇంకా తాము పని మొదలు పెట్టలేదన్నారు. ముందు మా తడాకా ఏంటో చూపిస్తామని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. రైతులు ఆందోళన చేస్తే భయపెట్టేస్తారు, పోలీస్ స్టేషన్లో పెడతారు, బీఆర్ఎస్ నేతలకు అండగా ఉంటుందని తెలిపారు. 3 రూపాయల వడ్డీ దేవాలన్నా రైతు ఏం దేవాలి? నువ్వు వేసిన 2 వేసే అంతే. మిగతాది వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. నీ 2 పడ్డాక ఇన్నో అన్నో బదులు అడుక్కొచ్చుకుంటారు, మిగతా కూడా కట్టుకుంటారు, మళ్ళీ రెన్యువల్ చేయించుకుంటారు. కానీ మీరు వేసినాక మేము వేస్తాం అది కూడా అడుగుతున్నారు రైతులు. నాకు స్వయంగా నాకే చెప్పారు నిన్న మొన్న రైతులు, సార్ ఆ 2 వాళ్ళు ఏ లోపల వేస్తారో ఏ లోపల మమ్మల్ని కట్టమంటారో డేట్ ఇవ్వమనండి. ఇది రైతాంగం నాకు చెప్పిన విషయాన్ని నేను మాట్లాడుతున్నా. ఏ తారీఖు లోపల మేము మిగతా అన్ని జమ చేయాలి చెప్తే మేము ఆ తారీఖు లోపల చేస్తాం. ఆ తారీఖు లోపల ప్రభుత్వం కూడా 2 చేస్తే మళ్ళీ మేము తెల్లారి తెచ్చుకుంటాం.
ఈనాను అప్పుసప్పు చేసి తెచ్చి కట్టుకుంటాం. మరి మేము అవతల ఇంత అప్పు తెచ్చి వడ్డీ తెచ్చుకున్నాక బయట వడ్డీ తెచ్చుకొని కట్టినాక మళ్ళీ ప్రభుత్వం చేయకపోతే మా బాధ ఇట్లా ఏం చేయాలి? మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. రైతాంగం అడుగుతున్నమాట, ప్రభుత్వం నుంచి మాకు స్పష్టత కావాలి. మీరు చెప్తున్న ఈ 17,13,000 మంది పైన రైతులు ఏదైతున్నారో వీళ్ళకు సమాచారం ఇవ్వండి క్లియర్గా. ఇగో ఈ తారీఖు లోపల మీకు వస్తాయి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇగో ఈ తారీఖు లోపల మిగతా జమ చేయండి, మేము చేస్తాం పలానా తారీఖు నాడు. మన ఆగస్టు 15 లోపల ఏదైతే చేస్తామని చెప్పిండ్రో ఆ పద్ధతుల్లో వెంటనే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఏ తేదీ లోపల వీళ్ళందరికీ మాఫీ చేస్తారో, 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళను ఏ తారీఖు లోపల మిగతా అన్ని కూడా బ్యాంకులో జమ చేయమని చెప్తున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. ఇది రైతాంగం అందరూ కూడా అడుగుతున్నమాట. దీనికి సమాధానం చెప్పాలని, వెంటనే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీసులలో సరైన రెస్పాన్స్ రానప్పుడు, బ్యాంకులలో కావచ్చు, మీరు చెప్పిన అధికారుల వద్ద కావచ్చు, రెస్పాన్స్ రానప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారో మైలవరం ఇళ్ల స్థలాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం నిర్ణయించిన స్థలాలు నివాసయోగ్యంగా లేవని తెలిపారు. కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. గృహ నిర్మాణ శాఖపై మంగళవారం మంత్రి పార్థసారథి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ రాజకీయ కక్ష కారణంగా జనం ఇబ్బంది పడ్డారని తెలిపారు. గృహ నిర్మాణంలో మట్టి కోసం కొత్త విధానాన్ని ఆలోచించామని కొలుసు పార్థసారథి తెలిపారు. గృహ నిర్మాణంలో మట్టికి బదులు ఫ్లై యాష్ వినియోగించారని చెప్పారు. 2016-2019 మధ్యలో ఎక్కువగా నిర్మాణం చేసిన ఇళ్లకి ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళకి టోకెన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కింద రూపాయి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినా, లేదు కొంత పేమెంట్ ఇచ్చినా కూడా వాటికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఈ లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను ఎందుకు రాజకీయ కక్ష అంటున్నానంటే 2009-2014 వరకు ఏదైతే గృహ నిర్మాణం చేపట్టబడిందో ఆనాటి ప్రభుత్వంలో దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూ చేశారు. దాదాపు 2 లక్షల పైబడి 2-3 లక్షల పైబడి ఆ ప్రభుత్వంలో ప్రారంభించిన ఇళ్లని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వాటికి డబ్బులు కూడా పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఏ ప్రభుత్వమైనా బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది చేయకపోవటం ఈరోజు ప్రజల్లో చాలా ఆందోళన ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఆ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏమిటంటే వీటికి కూడా పేమెంట్ ఇవ్వాలి. ఏదైతే ఇల్లు పూర్తి చేసుకుని రూపాయి పడిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. నేను మొన్నే కాదు, ఎన్నికల్లోనే ఈ పేమెంట్ల గురించి గ్రామాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకువెళితే ఉయ్యూరు మీటింగ్లో అక్కడ అనౌన్స్ చేశారు, మేము తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, ఏదైతే దుర్మార్గంగా మన పేమెంట్లు ఆపారో లబ్ధిదారులకి ఆ పేమెంట్లు ఇస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా చెప్పారు. కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా మనం చేస్తాము. ఇంకా థర్డ్ ఆప్షన్స్ గురించి కూడా చాలా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వ పెద్దల అండదండలతో కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, ఈ నిర్మాణాన్ని ఒక కాంట్రాక్ట్గా తీసుకుని లాభాలు చేకూర్చే ఒక వ్యాపారాత్మకంగా తీసుకుని కొంత ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కొన్ని సంస్థలైతే కేవలం బేస్మెంట్ దాకా నిర్మాణం చేసి ఆ బేస్మెంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే ఫేజ్ వైజ్ పేమెంట్స్ ఉన్నాయో
దాంట్లో అధిక లాభాలు వస్తున్నాయని చెప్పేసి అక్కడ దాకా కట్టేసి ఆ పేమెంట్ తీసుకుని ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా అనకాపల్లి జిల్లా కోటౌరట్ల హాస్టల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి వంగల్పూడి అనిత స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రి లేకుండా దీనిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హాస్టల్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన అనంతరం ఆ మీడియాతో మాట్లాడారు. కేవలం కోటౌరట్ల హాస్టల్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న అన్ని హాస్టళ్లపైన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సేఫ్ గా ఉన్నారు. నర్సీపట్నంలోని అదేవిధంగా డౌనూరులోని ఈ 2 చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కేజీహెచ్లో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళైతే పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వెంటిలేటర్స్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్లోని కూడా ఈరోజు పిల్లల్ని రక్షించే బాధ్యత వాళ్ళు డాక్టర్స్ తీసుకోవడం కూడా మనందరం కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నందుకు నేనేమంటానంటే దీన్ని కూడా మనం ఎట్టి పరిస్థితులను రాజకీయం చేయడానికి అవసరం లేదు. ఏదైనా ఇప్పుడు హ్యుమానిటీ బేసిస్ మీద మనం ఆలోచించుకున్న గిరిజనులైన బాలబాలికలకి అత్యంత తొందరగా వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లోకి నవ్వుతూ వెళ్ళాలని మాత్రం మనందరం కూడా కోరుకోవాలి. అది జరుగుతుందని చెప్పి నమ్ముతున్నాను. ఆల్రెడీ నమోదు చేశారంటే ఆల్రెడీ అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఉదయం నుంచి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా డాక్టర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వెంటనే అరెస్ట్ కూడా చూపించారు. దీనికి విషయం ఏంటంటే కాంపెన్సేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే చనిపోయిన పిల్లలందరికీ వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు కూడా మేము అందజేస్తాం. లేవండి. అందుకే మీకు విషయం ఏంటంటే ఎటువంటి అప్రూవల్స్ లేవు. నేను కూడా చాలా వండర్ అయ్యాను. అసలు నేను కూడా చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఒక హాస్టల్ నడుపుతున్నారు ఇలాగ ఒక ట్రైబ్ సంబంధించి అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఒకవేళ అది అనాథరైజ్డ్ ఎట్టి పరిస్థితి దానికి ఎటువంటి ఆథరైజేషన్స్ లేవు, ఎటువంటి పర్మిషన్స్ లేవు. నేను ఇప్పుడు ఎందుకు అడిగాను, ఇప్పుడు పేరెంట్స్ని కూడా అడిగాను, ఎందుకు మీరు పంపిస్తున్నారంటే అయ్యగారు చూసుకుంటామన్నారని మేము పంపిస్తున్నామండి అంటే వాళ్ళ ఇన్నోసెన్సీని కొంతమంది గ్రాప్ చేసుకుని ఈ రకంగా ఆర్గనైజేషన్స్ పేరుతో కొంత మేరకు మిస్యూజ్ చేసుకోవటం అంతే, అంతకు మించి ఇంకేం. ఈ ఫండింగ్స్ గురించి వాటి గురించి వాళ్ళు ఇబ్బంది పెట్టడం. నియర్ బై హాస్టల్స్ అక్కడ హాస్టల్స్ ఉన్నాయండి. పాడేరులో చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఏకలవ్య హాస్టల్స్ అని ట్రైబల్ హాస్టల్స్ చాలా ఉన్నాయి. ఇదే కాకుండా ఈరోజు మేము ఇమీడియట్గా ఎక్కడైతే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ నడుపుతున్నారో అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. నాకు కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే కోటపాడు దగ్గర ఒక 2 ఉన్నాయన్నారు. ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేయించి అందులో ఉన్న పిల్లలందరినీ కూడా నియర్ బై హాస్టల్స్కి మేము పంపించి ఏర్పాటు చేస్తాం. ఎక్కడా కూడా అనాథరైజ్డ్గా ఇలాంటి హాస్టల్ నడపడానికి ఎట్టి పరిస్థితులను వీలు లేదు. అటువంటి పరిస్థితి ఇమీడియట్గా కలెక్టర్స్ అందరూ ఇక్కడ మన వైజాగ్ కలెక్టర్ గారితో, ఏఎస్ఆర్ కలెక్టర్ గారితో, అదేవిధంగా అనకాపల్లి కలెక్టర్ ముగ్గురుతోనే మాట్లాడారు. ముగ్గురికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి హాస్టల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కనుక ఇమీడియట్గా క్లోజ్ చేయండి. ఆ పిల్లలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా. కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ లాంటి గొప్ప నాయకుడి గురించి బీఆర్ఎస్ నేతలు చులకనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు నరకం చూపించింది కాబట్టే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని తెలిపారు. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి గులాంగిరి చేస్తాం, నిజమే, తప్పేంటి? 5 ఏళ్లలో రాజీవ్ విగ్రహం తీసే ధైర్యం మీకు లేదు. మీరు విగ్రహం కూలగొట్టాలంటే అధికారంలోకి రావాలి, కానీ మరో 5 ఏళ్లు మేము అధికారంలో ఉంటామని జగ్గారెడ్డి అన్నారు. మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది. మేము మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళీ ఈరోజు మాట్లాడినావు ఢిల్లీ గులామీలు, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క మేము ఆ పార్టీ లీడర్లము, ఆ పార్టీ నాయకులము. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి
మేమెప్పుడు నీతిగా నిజాయితీగా గులామీలుగానే ఉంటాము. మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు. మీ తీరు గోడలు దుంకేది అవసరం మాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము ఓకే, మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్ కొడుకు, మేనల్లుడు, బిడ్డే, మన్మడు, మన్మరాలు మీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి, ఢిల్లీకే కదా మీరు పోయింది. మొన్న కూడా ఈ మాట చెప్పిన కేటీఆర్ గారు, దీనికి జవాబు చెప్పు. మీరు ఢిల్లీకి పోయినప్పుడు 2 సార్లు పోయారు. ఒకటి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అని కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరికి పోయింది వాస్తవమే. అచ్చా, నేను ఇంకో మాట అడుగుతున్నా. 2004-05 కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో సెంట్రల్ మినిస్టర్గా కేసీఆర్ ఉన్నాడు కదా. 2 ఫోటోలు చూపెడతాం మీకు ఇప్పుడు, ఒక 2 ఫోటోలు. అది సోనియా గాంధీ మేడం రివ్యూ చేస్తున్నప్పుడు కేసీఆర్ నిలబడి ఉన్నాడు. ఫోటో తీయండి, తీయది ఫోటో తీయండి, ఒకరు తీయండి. ఇంకో క్యాసెట్ మీకు చూపెడతాం మీకు ఇప్పుడు. నేను కేటీఆర్కి ఇది మీ నాయనని అడుగు ఫస్ట్ పోయి, మీ నాయనని అడుగు. 1 సెకండ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు శుభవార్త అందించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఎన్నికల్లో ప్రకటించిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో స్కూలుకు వెళ్తున్న ప్రతి విద్యార్థినికి 15,000 చొప్పున త్వరలోనే వారి అకౌంట్లో జమ చేస్తామని వెల్లడించారు. వీటికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన నిమ్మల అతి త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు. ఇసుకలు నీరు పంపించినా కూడా ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి కాకపోతే మరి అవన్నీ కూడా వాగుల్లోంచి గ్రామాల్లోకి పోయి మళ్ళీ మునిగిపోయేటువంటి పంట పొలాలు పోయే పరిస్థితే తప్ప మరి ఏదైతే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి తెలియకుండా మాట్లాడుతున్నాడా లేదా అసత్యాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడా అనేది ఇవాళ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆ రకంగా ఈరోజు ఆ ఫీడర్ కెనాల్ ద్వారా ఆ యొక్క నీరు వెళ్ళేటువంటి మార్గం లేదు కాబట్టి ఏదైతే ఆ ఫీడర్ కెనాల్ తర్వాత ఏదైతే నల్లమల సాగర్ ఏదైతే మన రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని కెపాసిటీ 53 టీఎంసీల కెపాసిటీ. అంటే ఏదైతే మనం హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేసుకుని మొదటి టన్నెల్, సెకండ్ టన్నెల్ పూర్తి చేసుకుని ఆ ఫీడర్ కెనాల్ కూడా పటిష్టంగా లైనింగ్ చేసుకుంటే అప్పుడు నల్లమల సాగర్లో వాటర్ పోతుంది. ఆ నల్లమల సాగర్లో 53 టీఎంసీలు వాటర్ రిజర్వ్ చేసుకుంటే ఆ నల్లమల సాగర్ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా మనకి ఏదైతే ఆ యొక్క ప్రకాశం డిస్టిక్కి అది పోతూ ఉంది. మరి ఆ నల్లమల సాగర్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 53 టీఎంసీలు నీరు కాదు కదా, కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1/2 టీఎంసీ నీరు కూడా అక్కడ నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిని కూడా కప్పిపుచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ట్విట్టర్లో కానీ లేదంటే తను ఏదైతే అవినీతి పత్రికలో బ్యానర్ ఐటమ్స్ పెట్టుకుని ఇంకా ప్రజల్ని ఇంకా 5 సంవత్సరాలు గతంలో ఏ రకంగా అయితే మాయ చేసి మభ్యచి పెట్టాలని ప్రయత్నం చేశాడో మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నాం, ఏదైతే ఈ యొక్క నల్లమల సాగర్కి సంబంధించిన రిజర్వాయర్ కూడా ఏదైతే ఉందో మరి దగ్గర అది 11 గ్రామాలు ముంపుకు గురవుతుంది. ఏదైతే ఈ వెలిగొండ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా దగ్గర ఆ 11 గ్రామాలకు సంబంధించి ఆ నిర్వాసితులకి R&R కింద దగ్గర 1,100 కోట్ల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వాల్సింది అవసరం ఉంది. నేను అడుగుతూ ఉన్నా, మరి గత 5 సంవత్సరాల నీ పాలనలో మరి 11,100 కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం 1 కోటి రూపాయలు కూడా ఆ నిర్వాసితులకి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఆ రోజు 2019 పాదయాత్రలో నా ఫస్ట్ ప్రయారిటీ వెలిగొండ ప్రాజెక్ట్ అని చెప్పావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా నిర్వాసితుడి కోసం ఖర్చు పెట్టినటువంటి నీకు
ఈవేళ మా ప్రభుత్వం వచ్చినటువంటి 50 రోజులకే మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ, అంతకు మించి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేయడమే కాకుండా వక్ఫ్ బోర్డు భూములను రక్షిస్తామని గుర్తు చేశారు. अपॉइंट करने के लिए इतने महीने का वक्फा लगा है, मुझे बोलते हुए भी अफसोस हो रहा है. एक तरफ बीजेपी है तो दूसरी तरफ कांग्रेस हुकूमत है, जिसके चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब है, जिनका ताल्लुक बीजेपी से बहुत गहरा रहा है. उन्होंने हमेशा इस ओहदे के लिए नज़रअंदाज करते रहे. पहले चाहते तो वो एमएलसी देकर बना सकते थे, आज तक वो एमएलसी पेंडिंग होते रही और अदालतों के कशमकश के बाद अभी कुछ मौका मिला है. तो हमारा डिमांड है जब तक कोई मुस्लिम मिनिस्टर नहीं, उसके मुकाबले में देखा जाए केसीआर साहब ने 2014 में जब हुकूमत बनी तो उन्होंने एक मुस्लिम मिनिस्टर को डिप्टी सीएम का अहदा दिया और रेवेन्यू मिनिस्ट्री दी गई. जब सेकंड टाइम वो फिर से हुकूमत बनाए तो एक मुस्लिम को होम मिनिस्टर का अहदा दिया गया. ये बड़ी फ़ख्र की बात है. और आज होम मिनिस्टर रेवंत रेड्डी साहब है और लैंड ऑर्डर बिल्कुल मफलूज हो चुका है. इसलिए हम हुकूमत से मुतालबा करते हैं कि लैंड ऑर्डर को अच्छा किया जाए. और हमारा आज का जो सबसे अहम मसला है वक्फ बोर्ड अमेंडमेंट बिल, ये बिल की हम सख्त मजम्मत करते हैं. इस बिल के लिए हमारे जो 4 राज्यसभा मेंबर हैं और हमारे जो मुस्लिम लीडर्स हैं, हम सब जाकर जो ये कमेटी बनाई है गई है, ख़ास तौर से उस कमेटी में जो जॉइंट पार्लियामेंट्री कमेटी बनाई गई है उसके अंदर हम लोग खुद जाकर नुमाइंदगी करेंगे. और ख़ास तौर से जो बिल को लाने के लिए मरकज़ी हुकूमत कोशिश कर रही है उसकी हम मजम्मत भी करते हैं, उनसे हम डिमांड भी करते हैं कि बिल वापस लिया जाए. वो बिल की मुखालिफत में हमारे राज्यसभा मेंबर, हमारे पार्टी के अहम कायदीन, मुस्लिम कायदीन भी साथ जाकर इस बिल की मुखालिफत में जाकर हम जो है ख़ास तौर से जॉइंट पार्लियामेंट्री कमेटी को लेटर देंगे. हमारे सीएम साहब की तरफ, केसीआर साहब की तरफ से, पार्टी सदर की तरफ से और पार्टी के अहम कायदीन जाकर भी कोशिश करेंगे कि बिल रोका जाए. बीआरएस पार्टी का शुरू से स्टैंड रहा. जब केसीआर साहब 2004 में कांग्रेस के साथ शरीक हुए तो उन्होंने सबसे पहले मनमोहन सिंह साहब को तवज्जो दिलाई थी कि सच्चार कमेटी बनाई जाए जिससे मुसलमानों के हालात के बारे में तफसीली रिपोर्ट जाए. उस रिपोर्ट में उन्होंने कहा कि मुसलमान दलितों से भी ज़्यादा कमज़ोर है, मगर इसका इम्प्लीमेंट आज तक नहीं हो सका. पहले कांग्रेस ने भी 10 साल हुकूमत की, फिर हम खुद 9.5 साल गए और कभी भी हम डिमांड करते रहे कि सच्चार कमेटी का इम्प्लीमेंट होना चाहिए, मुसलमानों के साथ इंसाफ होना चाहिए. वक्फ प्रॉपर्टी एक मुसलमानों की प्रॉपर्टी है, जिसकी हिफाजत करना है तो वक्फ बोर्ड ही कर सकता है. ये अमेंडमेंट बिल लाकर सारे पावर जो है कलेक्टर को दिए जा रहे हैं, इसकी हम सख्त मजम्मत करते हैं. क्योंकि हमारे दोनों चेयरमैन भी आपको बात करेंगे, बताएंगे कि किस तरह ये हो सकता पॉसिबल है. कलेक्टर तो सारे ज़मीनों की हिफाजत करता है, हमारे वक्फ की जो प्रॉपर्टीज़ है वक्फ के लिए वक्फ बोर्ड को पूरे पावर होना चाहिए. और हमारी पार्टी का डिमांड है कि वक्फ बोर्ड को जुडिशियल पावर मिलना चाहिए, क्योंकि जुडिशियल पावर मिलने के बाद ही वक्फ बोर्ड దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వం చేసిన రుణమాఫీ దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదని మంత్రి పేర్కొన్నారు. రైతులను ఏనాడు పట్టించుకుని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పథకం అమలుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ లో జలసౌదలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఏనాడు కూడా రుణమాఫీ అసలు మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా వాళ్ళు గత 5-10 ఏళ్ల నుంచి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఒక ఫ్లాగ్షిప్ స్లోగన్ గా పెట్టి డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేక మార్లు ఆ విషయాన్ని పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ లో బయట మాట్లాడి ఆ విషయంలో కూడా రైతుల మేలు కోసం ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసింది రైతులకి మేలు చేయడానికి. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం
అంతటి విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి, రైతుల జీవితాల్లో రుణ విముక్తి చేయడానికి ఒక సాహసోపేతమైన ఒక రెవల్యూషనరీ స్టెప్ మేము తీసుకున్నాం. అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. మేము మరోమారు స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మేమిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వరకు 15 ఆగస్టు అంటే 15 ఆగస్టుకి పూర్తి చేసినాము. కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా, ఆధార్ నెంబరు, ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా, వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మేము అధికారంలో వచ్చిన రోజు నుంచి గతంలో వేసిన అనేక తప్పుడడుగులను కూడా రైతుల విషయంలో కరెక్ట్ చేశాం. క్రాప్ ఇన్సూరెన్స్ అసలు పూర్తిగా లేకుండా చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టం జరిగితే రైతులకు ₹1 కంపెన్సేషన్ లేకుండా గాలి కొల్లేసింది. అనేక మార్లు ఆనాడు ప్రతిపక్షంగా మేము వడగండ్ల వాన గాని, వరదలు గాని, మరి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా మీరు ఇన్సూరెన్స్ చేయండి, రైతులు విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో కమిటీ కుర్రోలు చిత్రం మంచి విజయం సాధించిందని ఆ సినిమా నిర్మాత, నటి కొణిదెల నిహారిక తెలిపారు. నిహారికతో కమిటీ కుర్రోలు చిత్ర బృందం అమ్మవారిని దర్శించుకున్నారు. 2 నెలల క్రితం చిత్రం విడుదలకు ముందు విజయవాడ ఇంద్రకీలాద్రికి సినీ ఇడోటితో కలిసి వచ్చి జగన్మాత దర్శనం చేసుకున్నట్లు నిహారిక చెప్పారు. కమిటీ కుర్రోలు విడుదలై 3 వారాలు కావడం, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన నేపథ్యంలో మరోసారి అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. క్రితం సినిమా రిలీజ్ అవ్వక ముందు వచ్చాము దర్శనం కోసం. అండ్ ఇప్పుడు మళ్ళీ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పటిలాగానే దర్శనం చాలా బాగా జరిగింది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్ అయిపోయిందండి, చాలా పెద్ద హిట్ కూడా అయిపోయింది. చాలా మంది చాలా బాగా ఆదరిస్తున్నారు, అది చాలా ఆనందంగా ఉంది. అంతే, చాలా ఆనందంగా ఉందండి. ఇంకేం మేమేం సందేశాలు ఇవ్వట్లేదండి. సినిమా అనేది సందేశం ఇవ్వడానికి కాదు, ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. సో మేమైతే 100% కమిటీ కుర్రోలు అనే సినిమాతో ఎంటర్టైన్ చేసామని కోరుకుంటున్నాం. చాలా బాగుందండి. ఇప్పటికే 3 వారాలు అయింది రిలీజ్ అయ్యి. 100% ఫ్యామిలీతో. నేను ఫ్యామిలీతో చూసాను కాబట్టి మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. తిరుమల శ్రీవారిని ఆయ్ చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హీరో నార్నే, నితీష్, హీరోయిన్ నయన్ సారిక సహా ఇతర నటులు, దర్శకులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం
వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల వారు మీడియాతో మాట్లాడారు. హ్యాపీగా ఉన్నాను. సక్సెస్ అయినందుకు మనం ఇక్కడికి వచ్చాను, తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ, ఐ ఫీల్ రియలీ లక్కీ టు గెట్ ద దర్శన్ సో నైస్లీ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ అండ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. మా ఆయి సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. వెరీ హ్యాపీ అండి. మా సినిమా బాగా ఆడుతుంది బయట, వెరీ హ్యాపీ. దేవుడికి కూడా చాలా రుణపడిపోయి ఉంటాను, ఎందుకంటే ఫస్ట్ సినిమా మ్యాట్ హిట్ అయినప్పుడు కూడా ఇక్కడికే వచ్చాను, ఇప్పుడు ఆయి సినిమా హిట్కి కూడా ఇక్కడికే వచ్చాను. ఇక పైన ఏ సినిమాకైనా ఇక్కడికే వద్దామని మొక్కుంటున్నాను. మ్యాట్ 2 జరుగుతుందండి. సో మ్యాట్ 2 కూడా తొందరలో ఈ సంవత్సరం చూస్తారు మీరు అక్కడ. ఈ ఆయి మూవీ డైరెక్టర్ని. యాక్చువల్లీ ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అయిందండి. మేము రాయలసీమ టూర్తో మేము తిరిగి కర్నూలు, కడప, చిత్తూరు వెంకటేశ్వర స్వామి దర్శనం ఈరోజు వచ్చాము. చాలా బాగా దర్శనం జరిగింది. ఈ సినిమా మంచి పెద్ద హిట్ అయినందుకు వెంకటేశ్వర స్వామి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మా టీం అందరం కలిసి వచ్చాము. స్వామిని దర్శించుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఆయనకు వచ్చినప్పుడల్లా ఆయన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఏంటో తెలీదు, కానీ ఎక్కువసేపు ఉంచలేదు. స్వామివారిని దర్శించుకోవడానికి మళ్ళీ వస్తాం. మా సక్సెస్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. అందరూ మూవీ చూడండి, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి.